యేసు ప్రభువు సిలువలో పడినటువంటి 7 మాటలు మనకు అమూల్యమైన మాటలండి. ఆ మాటల గురించి ప్రతి శుభ శుక్రవారాల్లో మనం అందరం మాట్లాడుకుంటుంటాము, వింటూనే ఉన్నాము. గత ఇన్ని ఏండ్లుగా ఈ పండుగను శుభ శుక్రవారాన్ని ఆచరించడం జరుగుతూ ఉంది. ఆ మాటలను నా కొద్ది మాటల్లో దేవుడు నాకు బయలుపరిచిన విధంగా మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. ఈరోజు నేను బైబిల్లో ఉన్నటువంటి 3వ మాట మాత్రమే మాట్లాడగలుగుతున్నానండి. ఆ 7 మాటలు కూడా 7 సందేశాలుగా, 7 ప్రేమ వాక్కులుగా మనకుంటున్నాయి. ఈ పరిశుద్ధ బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా అమూల్యమైన మాటలు. 7 అనే సంఖ్య పరిపూర్ణ సంఖ్యగా ఉంటున్నది. ప్రభు అయిన యేసయ్య దేవుడు ఆ రోజుల్లో 7 రోజుల్లో ముందుగానే తన సృష్టినంతా ముగించుకొని 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్న అందరికీ తెలిసిన విషయమే. 7వ రోజున ఆయన పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు కూడా. ఇది ఒక పరిశుద్ధ పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా ఉంది. 7 అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు వ్రాయబడి ఉండటం మనం చూస్తున్నాము. 7 సంఘాలు, 7 నక్షత్రాలు అని చెప్పడం కూడా ఉంది. ఎరుకో గోడలను కూల్చడానికి 7 సార్లు వాళ్ళు బూరలు పట్టుకొని ఊదుతూ ఆ 7 సార్లు తిరుగుతూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్యను స్తుతి చెల్లిస్తూ తిరిగినప్పుడు ఎరుకో గోడలు కూడా కూలినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి 7 సంఖ్యకు మన బైబిల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మన ప్రభు అయిన యేసయ్య 7 మాటల ద్వారా మనకు ఎన్నో మధురమైన వాక్యాలు, ప్రేమ వాక్కులను పలికారు. అవెంతో మన హృదయాన్ని కదిలించే మాటలు. ఆయన శ్రమ పడుతూ కూడా ఇతరుల గురించి మాట్లాడడం జరిగింది. 3 మాటలు కూడా ఇతరుల గురించే మాట్లాడాడు. మొదటి మాటలో క్షమాపణ నేర్పించాడు. 2వ మాటలో పశ్చాత్తాపము పొందిన వాళ్ళకి పరలోక రాజ్యము పరదేశం ఉందని తెలియజేయడమైంది. 3వ మాట ద్వారా కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఉన్నటువంటి బాధ్యత, అవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ మాటలు మనకు ఒక ప్రేమ సందేశాలు. ఈ యొక్క అమ్మ ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ శిష్యుడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పబడిన మాట, ఇదిగో నీ తల్లి అని చెప్పబడిన మాట ఎంతో ప్రాధాన్యతను మనకు తెలియజేస్తుందండి. ఈ మాటల్లో యేసయ్య ఆ కుటుంబ బాధ్యతలు ఏమిటి, ఆయన వచ్చిన పని ఏమిటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, లోక పాపములు మోసుకొని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి రావడం జరిగింది. పాపను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆ పని మీదే, తండ్రి పని మీదే ఆయన ఉన్నాడు. కానీ ఉంటూ కూడా తల్లి యొక్క బాధ్యతను చూస్తున్నాడు. అక్కడ ఆయన యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొడుతూ ఆయన్ని తీసుకోబోతున్నప్పుడు ఆయన శరీరం రక్తసిక్తమైపోయింది. ఆయన మొయ్యలేని సిలువ భారాన్ని మోస్తూ మన పాప భారాలన్నిటినీ సిలువ మీద మోసుకుంటూ నడుస్తున్నప్పుడు ఆయనతో కొద్దిమంది స్త్రీలు మాత్రమే రావడం జరిగింది. అంతకు ముందు రోజే ఆయన పిలాతు దగ్గర, అన్న కైపుల దగ్గర ఎంతో ఆయన వేదన పడ్డాడు. గెత్సేమనే తోటలో వేదన పడ్డాడు. తండ్రిని వేడుకున్నాడు, నీ సాధ్యమైతే ఈ గిన్నె తొలగించమని ప్రార్థించినప్పుడు ఆయన ఒక స్వేద రంధ్రాల్లోంచి రక్తం స్రవించిందండి. చెమట రూపంగా బయటకు ఆ రక్తం అంతా స్వేద గ్రంథుల్లో రావడం జరిగింది. ఆయన వచ్చి తన శిష్యులను చూసి, ఇంకా మీరు లేవండి, ఇదిగో గొర్రెలు చెదరగొడబడి, గొర్రెలు కాపును కొడతారు, గొర్రెలు చెదిరిపోతారు, మీరందరూ కూడా ఒక్కరు కూడా నాతో ఉండరు, మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టు వెళ్ళిపోయే గడియ వచ్చినది అని చెప్పారు ఆయన. అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆయన మీద పడి ఆయన బంధించి ఆయన్ను న్యాయస్థానానికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఆ రోజే ఆయన చెప్పాడు, మీరందరూ వెళ్ళిపోతారు కానీ నా తండ్రి మాత్రము నాతో ఉంటాడు అని చెప్పాడు. అక్కడ జరిగినటువంటి పిలాతు ఆయన్ను సిలువకు అప్పగించాడు. డెత్ సెంటెన్స్ చేసాడు ఆయనకి. ఆయన్ని ఊరేగిస్తూ ఆయన్ని కొరడాలతో కొడుతూ ఆ యెరూషలేము వీధుల్లో ఆయన ఇరుప్రక్కల అటు ఇటు సైనికులు వారు బంధించి కొడుతూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన 3 సార్లు పడిపోవడం జరిగిందండి. సిలువ భారాన్ని మోయలేక యేసయ్య కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఆయన తల్లి, ఆయన శిష్యుడు, తర్వాత కొంతమంది స్త్రీలు, మగ్దలేనే మరియా, జబదయి కుమారుల తల్లి మరియమ్మ, సహోదరి అయిన ఆ సహోదరి సలోమి, వీళ్ళంతా కూడా ఆయనతో వెంబడించి వస్తున్నారు. ఆయన మన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అందరితో మెలిగాడు. ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు ఆయనతో మనం చూసినంత వరకు కూడా ఎక్కువ మంది స్త్రీలు ఆయన వెంబడించినట్టు
మనం చూస్తున్నామండి. ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా యేసయ్య వార్త ఎక్కడ ఇస్తున్నారంటే, స్త్రీలే మొట్టమొదటిగా పురుషుల కన్నా కూడా భయభక్తులతో పరిగెత్తుతూ ఉండే రోజులు ఇవి. కానీ అక్కడ ఈ స్త్రీలు వస్తున్నారు, ఎంతోమంది స్త్రీలు రోదిస్తున్నారు, ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన ఆ సమయంలో కూడా తన సిలువను మోస్తూ చీల్చబడిన దేహము, ఆ ముండ్ల కిరీటము, బాధిస్తున్న నొప్పులు అన్నీ ఉన్నప్పటికి కూడా యెరూషలేము స్త్రీలను చూశాడు ఆయన. చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు వేడవద్దు, మీ పిల్లల కొరకు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అనేటటువంటి ఒక ఆదరణ సందేశాన్ని అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది. అందరూ ఏడ్చుకుంటూ చివరికి అందరూ గొల్గోతా ప్రాంతానికి వాళ్ళు కొంతమంది స్త్రీలు, తాను ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను మాత్రమే ఆయన దగ్గరికి రావడం జరిగింది. తాను ప్రేమించిన శిష్యుడు అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో 5 మార్లు రాయబడి ఉన్నదండి. ఆయన ఎంతో ప్రేమించాడు కనుకే ఆయన వెన్నట్టే ఉన్నాడు ఆయన అందుకని ఆయనతోనే వచ్చారు. అందరూ చూస్తున్నారు. ఆ యొక్క పాతినటువంటి గుండెలోకి సిలువ దింపడం జరిగింది. ఆయన చేతుల్లో నుంచి, కాళ్ళల్లో నుంచి, తలభాగాల నుంచి రక్తము ఏకధాటిగా స్రవిస్తూ ఉందండి. తల్లి 14 స్టేషన్స్తో ఆయనతో నడిచింది. 14 దళాలు దాటుకొని వాళ్ళు వచ్చారు. ఆ ముండ్ల తుప్పలు, ఆ రోడ్లు, భయంకరమైన గరుకు రోడ్లలో ఆయన నడుస్తూ తుప్పి తూలి పడిపోతున్నాడండి. అప్పుడు ఆమె పరిగెత్తి ఓదార్చాలని తన బిడ్డను హక్కును చేర్చుకోవాలనుకుంది. ఎందుకంటే తను చిన్నప్పుడు ఎంతో హత్తుకొని ఆయన్ను ఆదరించిన తల్లి అండి. ఆ మనసు ఓచుకోలేదు. తల్లి ముందు బిడ్డ కష్టపడుతుంటే ఎంతో వేదనకి తల్లి గురైందండి. ఆమె 8 రోజు ప్రసవించి ఆ బిడ్డను తీసుకుపోయి ప్రతిష్ఠ చేయడానికి తీసుకుపోయినప్పుడు సుమయోను అనే భక్తులకు ఆయన అక్కడ ఉన్నాడండి ఆ మందిరంలో. ఆయన, దేవా, నీ రక్షణ కొరకు, ఇశ్రాయేలు రక్షణ ఆదరణ కొరకు కనిపెడుతున్నాను నేను, అటువంటి రక్షణను నాకు చూపించావు నాయనా అని స్తుతి చెల్లించాడు. మరియమ్మ వైపు చూసి ఆమెతో ఏమన్నాడంటే, అమ్మ, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకోబోతుందని ఆనాడే తెలియజేశాడు. ఆయన రక్షకుడు అనే మాట కూడా ఆ రోజే తెలియజేయబడింది. ఆయన స్తుతి చెల్లించాడు. ఇంకొకసారి 12 ఏళ్ల వయసులో ఆయన యెరూషలేము దేవాలయం పస్కా పండుగ సమయంలో కుటుంబంతో వెళ్ళాడు. కానీ తిరిగి తల్లిదండ్రులతో రాలేదు. కొంత దూరం ఒక దిన ప్రయాణమైన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులు బిడ్డలేడే అని కంగారు పడుతూ మళ్ళీ వెనక్కి తిరుగుకొని రావడం జరిగింది. ఆ 12 ఏళ్ల వయసులో అతను, ఆ ప్రభువు ఏం చేస్తున్నాడంటే పండితులతో, శాస్త్రులతో తర్కిస్తూ ఉన్నాడండి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు వచ్చి, నాయనా, నేను మీ తండ్రి నీ కోసం మళ్ళీ వెతుక్కుంటూ వెనక్కి వచ్చినాము అన్నప్పుడు, నాతో మీకేం పని, నా తండ్రి పనుల మీద నేనున్నానని మీకు తెలియదా అన్నాడు. కానీ ఇంకా అంతకన్నా ఒక మాట కూడా వాళ్ళ తల్లిని ఎదిరించినట్టు కానీ, తండ్రిని ఎదిరించినట్టు కానీ మనం ఎక్కడా చూడలేదు. తర్వాత వాళ్ళతో పాటు ఇంటికి వచ్చి వాళ్ళకి అన్ని పనుల్లో సహాయం చేస్తూ, తల్లికి లోబడి, తండ్రికి లోబడి, తండ్రి వడ్రంగి పని చేసుకునే కార్పెంటర్ కాబట్టి ఆయనతో కూడా సహకారం అందిస్తూ అన్ని పనుల్లో ముందుకు నడిచాడండి. హెబ్రీ స్త్రీలు చాలా తెలివైన వారు, చురుకైన వారు, భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఆయన చిన్నతనం నుండి ఆమె ఆజ్ఞలు నేర్పించి ఆయన ఎంతో భయభక్తులతో పెంచింది కాబట్టి ఈ లోక మర్యాదను చొప్పున ఆయన ఎదిగాడు. ఒక తట్టు తండ్రి పనుల మీద ఉన్నాడు, ఒక తట్టు ఆయన తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాధ్యతను తన పెద్ద కుమారుడుగా ఆయన బాధ్యత నిర్వహించాడు. కొంతకాలానికి తండ్రి మరణించాడండి. ఈ శిలువ సమయంలో ఆయన దగ్గర అయితే తండ్రి ఆ సమయంలో లేడు. తల్లి అనాథగా మిగిలిపోయింది. ఆయన శిలువ మరణము వేదన ఎంతో కృంగిపోయి భారం మోస్తూ లోక పాపాలు మోసుకొని ఆయన భరిస్తున్న సమయంలో కూడా ఆయన తల్లిని చూసి వేదన పడుతున్నాడు. ఈమె బాధ్యత ఏం చేయాలా, ఈమెను అనాథగా విడవడం మంచిది కాదు కదా అని ఆయన తన పెద్ద కుమారుడి బాధ్యత తీసుకున్నాడు. ఆమెకి ఎంతోమంది కుమార్తెలు ఉన్నప్పటికీ వాళ్ళ వల్ల ఆమెకు ప్రయోజనం లేదండి. ఆయన ఏం చేశాడంటే ఆమెను చూశాడు. ఆమె హృదయ విదారకమైన కళ్ళతో కన్నీరు మున్నీరై విలపిస్తూ తన కుమారుడు ఎప్పుడు ఏం చెప్తాడా, నా పరిస్థితి ఏంది, నేను అనాథగా మిగిలిపోవాలా, నా కుమారుడు చనిపోతున్నాడు, ఎంతో వేదనతో తల్లి ఆయన వైపు చూస్తూ కనిపెడుతూ ఉందండి. దగ్గరికి పోయే పరిస్థితి అయితే ఆమెకు లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా అమ్మా అని పిలిచిన వెంటనే ఆ తల్లికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. అయ్యో, మరణావస్థలో ఉండి నా కుమారుడు నాతో ఏం మాట్లాడబడుతున్నాడని
ఆమె ఎంతో ఆసక్తితో ఆ తల్లి చూడటం జరిగిందండి. అప్పుడు చెప్తున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు తన ప్రియ శిష్యుడు, నమ్మకమైన స్నేహితుడైనటువంటి అతనికి ఆమె తల్లిని అప్పగించాడండి. తరువాత ఏం చేశాడు, ఆ శిష్యుని చూచి, తను ప్రేమించిన శిష్యుడండి, ఆయన్ని చూచి ఆయనతో ఏమంటుందంటే, ఇదిగో నీ తల్లి అని అప్పగించి తల్లి బాధ్యతను కుమారుడిగా ఆయనకు అప్పగించడం జరిగింది. తల్లిని ఏ రోజు విస్మరించరా. అనాథైన తల్లి, అనాథులుగా మిమ్మల్ని విడవను అన్న వాగ్దానము ప్రభువు ఆ రోజు నెరవేర్చడం జరిగింది. తర్వాత ఆయన ఆ తల్లికి భరోసా ఇచ్చి ఆమెను చేశాడు. ఆమె 3 సమయాల్లో మాత్రమే ఆయనతో ఎక్కువ మన గ్రంథంలో కనిపిస్తుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఒకసారి వచ్చి అడుగుతుంది. అప్పుడు నా సమయం ఇంకనూ రాలేదన్నాడు. ఇప్పుడైతే ఆయన సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు తల్లిని విడవల పరిత్యజించలా, ఆమె వదిలిపెట్టలా, ఆమెను ప్రేమతో ఆదరిస్తూ ప్రేమ వాక్కులు పలికాడు. ఇది ఒక ఆత్మీయ సందేశం అన్నమాట. అంటే తల్లికి అప్పచెప్పడము, ఆ కుమారుడుగా శిష్యునికి ఇంక మీదట నేను కాదు కుమారుడు, నువ్వే నా తల్లి బాధ్యత. ఆయన ఇంకా శిష్యుడు ఆమెను ఆ రోజు నుంచి జీవిత పర్యంతము ఆమెను చేర్చుకున్నాడు. 100 సంవత్సరాలు ఆయన జీవితకాలము జీవించాడు. తర్వాత పద్మాసు దీవులు ఆయన పరవాసి అయినప్పుడు దేవుడు ప్రకటన గ్రంథం చెప్పడానికి ఆయన ద్వారాలు తెచ్చాడు. అంటే ఆయన వెంబడించిన వారిని ప్రభువు ఎన్నడూ విడవడు, ఎడబాయడు, వాళ్ళకు మేలే చేస్తాడు. కానీ ఆయన ఎప్పుడూ కీడు చేయడానికి, దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనము చెప్పుకోవడానికి ఎంతో ఉంది. మనం కూడా ప్రభుని వెంబడించే వారుగా ఉండడానికి మన ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆమె ఆ తల్లి ఆ రోజు కూడా ఆ విధంగానే. మరొక రోజు తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు, మీ తల్లిదండ్రులు అక్కడ నీ కొరకు ఉన్నారన్నప్పుడు ఆయన పండితులతో శాస్త్రులతో తర్కిస్తూ దేవాలయంలో యెషయా గ్రంథం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి అని అన్నాడు. నా తల్లి అంటే నన్ను వెంబడించేవారే నా తల్లి తండ్రి. అంతేగాని ఆ మాట అన్నాడు ఆయన. ఆ రోజు కూడా తన తల్లి గురించి మాట్లాడాడు. ఈరోజు తన తల్లి బాధ్యతను ఆయన నెరవేర్చాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం కూడా మన తల్లిదండ్రుల భక్తి వినయం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడవకూడదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని చేపట్టి నడిపి, మీకు అన్ని బాగోగులు చూసి అన్నీ చేసినటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల బాధ్యతను మనము విస్మరించకూడదండి. ఇంకా మనము నిర్గమకాండంలో చూసినట్టయితే, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు ఆజ్ఞ మనకు తెలియజేస్తున్నాడు. నీ ముదిమి యందు నీ తల్లిని మర్చిపోవద్దు, ఆమె చూడమని దేవుడు చెప్పున్నాడు. నీ తల్లి తండ్రుల మాట వినాలని చెప్పున్నాడు. తర్వాత వచ్చి నీ తల్లిదండ్రులను తల్లి మాట వినని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు వాని పిల్లలని సామెత గ్రంథంలో మనకు చెప్పబడి ఉన్నది. తల్లిని విస్మరించిన వాడి యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుందని కూడా దేవుడు తన వాక్యాల ద్వారా హెచ్చరించి ఉన్నాడు. ప్రేమ సందేశాలను ఇచ్చాడు, ప్రేమతో మాట్లాడి చెప్పున్నాడండి. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం కూడా మనసులో ఉంచుకొని తల్లిదండ్రులుగా, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా బాధ్యతలు వ్యవహరించాలి. వాళ్ళని తీసుకుపోయి అనాథ శరణాల్లో వదిలివేయడము, వాళ్ళని దిక్కులేని వాళ్ళుగా రోడ్ల మీద వదిలేయడము, వాళ్ళు భిక్షాటన చేస్తూ తిరుగుతాం. మా వీధిలో ఒక పెద్ద ఆయన కర్ర పట్టుకొని తిరుగుతుంటాడు. ఆయనకి చూపు కూడా లేనట్టుందండి. ఎవరో ఆయన ఉదయం తెచ్చి వదిలేస్తారు. ఆయన అడుక్కుంటూ పాపం వీధిలో తిరుగుతూ సాయంత్రానికి అక్కడ వచ్చిన డబ్బు ఇంటికి ఇస్తేనే ఆయన వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇలాంటి బుద్ధి లేని పనులు చేయకూడదు. పిల్లలను అందుకే మనం చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యంలో పెంచాలి, దేవుని భయభక్తులతో పెంచాలి, దేవుని వాక్యం చెప్పే బిడ్డలుగా పెంచాలి, సండే స్కూలు పంపించాలి. తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బిడ్డలు మంచి క్రమశిక్షణలో పెరగాలంటే తల్లి బాధ్యత ఎంతో ఉందండి. కుటుంబంలో కూడా తల్లి బాధ్యత అనేది ఎంతో శ్రేష్టమైన బాధ్యత అండి. తల్లి నువ్వు తిన్నావా లేదా అని చూసి, నీ కడుపు చూసి నీకు ఆహారం పెట్టేది తల్లి మాత్రమే. యేసు ప్రభు ప్రేమ తర్వాత మనకు కుటుంబంలో ప్రేమను అందించేది మన తల్లి. తండ్రి బాధ్యత ఉన్నప్పటికీ కూడా తల్లి ఎక్కువ కేర్ తీసుకొని చూసేది ఆమె. కనుక ఆమెను వదిలిపెట్టకూడదు. మనం కూడా దిక్కులేని ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఆదరించాలా, వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండాలా.
వాళ్ళని ఆదరించే వారికి ఉండాలి, వాళ్ళని ప్రేమించే వాళ్ళకి ఉండాలి. మన కుటుంబంలో కూడా మనము బాధ్యతలు కలిగి ఉండాలండి. తన కుటుంబం యొక్క బాధ్యత, తల్లి బాధ్యత, కుటుంబ బాధ్యత, పెద్ద కుమారుడి బాధ్యత ఆయన నెరవేర్చాడు కాబట్టి మనం కూడా మన కుటుంబస్తుల పట్ల ప్రేమానురాగాలు పంచాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరికలతో గద్దింపులతో ప్రేమానురాగాలతో ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట ఈ వాక్యం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నా యొక్క ఉపదేశాన్ని ముగించుకుంటున్నాను.